ఇండియాపై మరోసారి విషాన్ని చిమ్ముతోంది పాకిస్తాన్ ఆర్మీ జనరల్ షరీఫ్ చౌదరి ఆ కమెంట్స్ మరొక ముందే ఇండియాపై నోరు పారేసుకుంటున్నాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రిగా చెప్పుకుంటున్న వ్యక్తి. అవును, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రిగా చెప్పుకుంటున్న వ్యక్తి ఖవాజా ఆసిఫ్ అదే చెప్తున్నాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇండియాను యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి చేస్తామంటున్నాడు ఈ సోకాల్డ్ రక్షణ శాఖ మంత్రి. ఈ సోకాల్డ్ రక్షణ శాఖ మంత్రి ఏమంటున్నాడు తెలుసా? ఇండియాను యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి చేస్తాడట. ఉగ్రవాదాన్ని ఆపాలంటూ ఇటీవల పాకిస్తాన్కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. మరి ముఖ్యంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ రియాక్ట్ అవుతోంది. మరి ముఖ్యంగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ను లేకుండా చేస్తామంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆర్మీ చీఫ్ కామెంట్స్తో ఇటు పాకిస్తాన్ వెన్నులో ఉణుకు పుడుతోంది. మళ్ళీ ఏ క్షణమైన భారత్ దాడి చేస్తుందేమని భయపడిపోతోంది. దీంతో భయంతో నోరు పారేసుకుంటున్నారు పాకిస్తాన్ లీడర్లు. ఇదే ఖవాజా ఆసిఫ్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ టైంలో ఇటు భారత్ యుద్ధ విమానాలు కూల్చేశారంటున్నారు కదా. ఆధారాలు ఎక్కడ అంటే కనుక సోషల్ మీడియాలో వెతకండి. ఈ వ్యక్తే కదా సోషల్ మీడియాలో అన్నాడు. సోషల్ మీడియా ఆధారాల అది కూడా ఒక రక్షణ శాఖ మంత్రిగా, ఒక దేశానికి రక్షణ శాఖ మంత్రిగా చెప్పుకుంటున్న వ్యక్తి ప్రగల్భాలవి. ఇప్పుడు ఆ వ్యక్తి భారత్ యుద్ధ విమానాలకు సంబంధించి మాట్లాడుతున్నాడు. సమాధి చేస్తాడా? ఎవరిని సమాధి చేస్తారు, ఎవరిని చేశారు, ఎవరిని చేస్తున్నారు, ఎవరిని చేయబోతున్నారు క్లారిటీ ఉండాలి. ఖవాజా ఆసిఫ్ నోరుంది కదా అని చెప్పి ఎడాపెడా వాగితే నోటికో రోజు కళ్ళం వేసే రోజు వస్తుంది. నోటికో రోజు మీకు మీరే కళ్ళం వేసుకోవాల్సిన రోజు వస్తుంది. మీ ఆర్మీ చీఫ్ సోకాల్డ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ వాడేదో పేల్తాడు. ఆ తర్వాత మీ ఆర్మీ జనరల్ అదిగో వీడేదో ఇంకోటి పేల్తాడు. మీ అందరికన్నా నేనే తక్కువ తెలియదు అంటాడు మీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఒకసారి 5 కూల్చావంటాడు, ఇంకో చోటుకెళ్ళి 6 కూల్చావంటాడు, ఇంకో చోటుకెళ్ళి 7 కూల్చావంటాడు. కూల్చావు కాదు, కూలాయి అనాలి. మీరు ఏమనాలి? కూల్చావనకండి. ఈసారి కూలాయి అనండి. కూల్చాన పదం ఇక మానేసుకోండి. ఎందుకంటే మీ ఓటముల సంఖ్య అది. మావి కూలాయి అని మీరు ఒప్పుకోండి. అంటే పాకిస్తాన్ యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పి ఒప్పుకోండి అక్కడ.